సువార్త అంతకంతకు విస్తరించినప్పుడు ఈ రోమా సైన్యంలో క్రైస్తవులు అణగదొరికే టైంలో ఎంత అణగదొరికినా క్రైస్తవులు అంతకి పైకి లేస్తున్న టైంలో ఇంకా రోమా సామ్రాజ్యం మన పతనం అవుతామని ఆలోచనతో ఒక చక్రవర్తి గారు కాన్స్టంట్ అనే చక్రవర్తి గారు, ఇది చరిత్ర 323వ శతాబ్దంలో సెకండ్ వన్ ఆయన తల్లి గారు ఆమె క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవడం, క్రీస్తుని అంగీకరించడం, అట్ ది సేమ్ టైం కాన్స్టంట్ అనే చక్రవర్తి గారు క్రైస్తవ మతాన్ని అంగీకరించడం. ఎందుకంటే క్రైస్తవుల ప్రాబ్లం అంతకంత పెరుగుతుంది. వీరు రాబోతుంది, వీరు మన ప్రాబల్యం పెరిగి మానవుని అణగదొక్కుతారు అని క్రైస్తవ మతం స్వీకరించుకోవడం. అంటే 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ లేదు. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద చలించి బ్రతికి ఆయన దేవుని పని ముగించుకుని వెళ్ళిన తర్వాత 33 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు, అంటే క్రీస్తు ప్రభువు 300 సంవత్సరాల వరకు ఇదేమి లేదండి. ఏది క్రిస్మస్ లేదు, క్రీస్తు జన్మ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞించి వెళ్ళిన తర్వాత సువార్త ఆయన మరణ సమాధానం ప్రకటించదంటే అందులో జనం అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించాలి, చెప్పలేదండి. 300 సంవత్సరాల వరకు ఈ క్రిస్మస్ ప్రస్తావన లేనిది. ఎప్పుడైతే కాన్స్టంట్ అనే రోమా చక్రవర్తి గారు మతాన్ని స్వీకరించుకోవడం, ఆయన తెచ్చినటువంటి మార్పుల ద్వారా కొన్ని సంస్కారాలు చేశాడు. 323లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పరిచి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ మత వార్తలను పిలిపించుకుని, అది సమావేశం ఎక్కడ ఉందో కూడా, ఎక్కడ జరిగింది కూడా ఎట్లేదో నికేయా అనే ఊరిలో సమావేశం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుల్ని మాట్లాడేటువంటి కూర్చోబెట్టి ఆలోచన చేసి కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకున్నారు, కొన్ని సిద్ధాంతాలని ప్రణాళికలు రూపొందించుకుని నేను చదువుతాను. యువత సంఘం గారు నికేయ విశ్వాస సూత్రం చదువుతారు. ఆరాధనలు మీకు చూసాము, ప్రతి ఆరాధనలో నికేయ విశ్వాస సూత్రం చదువుతారు.